ఈరోజు కొత్తగా ఎవరైనా వచ్చారా? ఇప్పుడు ఈ సెకండ్ సెషన్కి ఎవరు లేరు కదా? ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొక మారిని పాద సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి VBS రెండో దినం సెకండ్ సెషన్లోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు. దయగలిగిన తండ్రి, మొదటి సెషన్లో మీరు మాకు తోడయ్యండి మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆత్మఫలాలు వాటి కంటిన్యూషన్లో భాగంగా దయగలిగిన తండ్రి, మరొక మారు నీ పాద సన్నిధికి వస్తుంటున్నా. కొద్ది సమయము నీ ఘనమైన శ్రేష్టమైన నామం హెచ్చించుటకు, కనపరచుటకు మా ఆత్మ ప్రాణ దేహముతో, మా కంఠ స్వరములతో, వాయిద్యములతో నిన్ను ఘనపరిచి స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి నీ నామం ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక మారు మీ లేఖనాలు మేము ధ్యానించుకోవడానికి వెళ్తుండగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, బిడ్డలు అలసిపోయి ఎటువంటి నిద్రామత్తులోనికి జారుకోకుండా చక్కగా నీ మాటలు యందు లక్ష్యం ఉంచేదానికి, మీ మాటలు ఎందు నిమిత్తము మా కొరకు సిద్ధపరిచారో ఆ సత్యాన్ని మేము గ్రహించి మా హృదయాలు రూపాంతరపు అనుభవంలోనికి మార్చమని కోరుతుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మీరే దయచేయమని నిలవడబోతున్న నీ దాసురాలను మరొకసారి మీరే బలపరచమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటాను. మీరు ఈ VBS ఈరోజు సెకండ్ డే ఆఫ్టర్నూన్ సెషన్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ విధంగా లెసన్ వినడానికి మంచి సమయం అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనస్తులు. మరి VBS థీమ్ ఏంటి? రెఫరెన్స్ ఓకే. ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి? ఒకరు చెప్పాలి. ద్రాక్షావల్లి తీగలు. రెండవ లెసన్ పేరు ప్రేమ. మూడవ లెసన్ పేరు సంతోషం. ఈ ప్రేమ, సంతోషము ఇవన్నీ ఏంటి? ఏమని చెప్పుకున్నాము? ఆత్మఫలం. ఓకే. మరి ఈ దినం మన లెసన్ ఏంటో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు ఏ లెసన్ ఏమేంటి? సమాధానం కదా. ఆత్మఫలాల గురించి చెప్పుకుంటాం కదా. సమాధానం ఈరోజు మన లెసన్ నేమ్. మరి మానవులకి, మరి ముఖ్యంగా మనుషుల్లో మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సమాధానం కదా. చాలామంది మనం చూస్తాం, లోకంలో ఎంతో గనులైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అందచందాలు లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నవారు సైతం ఈ శాంతి సమాధానం లేకుండా లేని వారు చాలామంది ఏం చేసుకుంటుంటారు? ఆత్మహత్యలు చేసుకొని వారి తనువు చాలించేవారుగా అంటే ఈ శాంతి ఎంతో ప్రధానమైంది అని మనకి అర్థమవుతా ఉంది. ఈ శాంతి కోసం, సమాధానం కోసం మానవులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. మీకు కాలేజ్ స్టూడెంట్స్గా మీకు కొన్ని టెన్షన్స్ ఉంటాయి. ఏమేమి టెన్షన్స్ ఉంటాయి?
మార్క్స్ వెరీ గుడ్. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే టెన్షన్ కదా. అబ్బా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, చదివిన వాళ్ళకి కొంత తక్కువ ఉంటుంది, చదవని వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్ కదా. ఇంకా తల్లిదండ్రులకు కూడా టెన్షన్స్ ఉంటాయి కదా, తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా అమ్మ వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా గ్యాస్ దొరకని సందర్భం కదా. ఈ గ్యాస్ అయిపోతే ఎట్లా, సిలిండర్ అయిపోతే నెక్స్ట్ సిలిండర్ దొరుకుతుందో లేదో అప్పుడు ఎన్ని కష్టాలు అని ఆలోచన. ఇంకా రాజకీయ నాయకులు కదా, వాళ్ళలో కూడా టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు టెన్షన్ వస్తుంది, ఎలక్షన్స్ వచ్చినాయండి. ఎందుకు గెలుస్తామో లేదు, ఓడిపోతాము, వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంది. అయితే ఈ విధంగా మానవుడు రకరకాల టెన్షన్స్తో మరి ఎంతో వారు ఒక వేదనలో ఉంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వాటి కొరకు ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏం చేస్తుంటారు మనుషులు? కొంతమంది సినిమాలు చూడడానికి కదా, సినిమా హాల్కి వెళ్ళి ఒక 3-4 గంటలు రిలాక్స్డ్గా ఉందాము అనుకుంటారు. ఇంకొంతమంది సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే ఎగ్జామ్స్ రాసి అబ్బా ఎంత కష్టపడ్డాము, టెన్షన్ రిలీఫ్ అవ్వాలంటే కొంతమంది టూర్లకి కదా అట్లా వెళ్తూ ఉంటారు. రాజకీయ నాయకులు సైతం వారు రిజల్ట్స్ రాకముందే అమ్మో ఆ టెన్షన్ తట్టుకోలేక వేరు దేశాలకు వెళ్ళి వాళ్ళు టెన్షన్ రిలీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ లోకంలో మనము కల్పించుకునే ఈ సాధనాలు, ఈ ప్రయత్నాలన్నీ ఆ టెన్షన్ నుంచి కొంతవరకు మాత్రమే రిలీఫ్ ఇస్తాయి కదా, పరిపూర్ణంగా రిలీఫ్. ఒకవేళ ఇచ్చిన శాంతి, ఆ సమాధానం ఎంతవరకు? కొంతవరకే, టెంపరీగా. పర్మనెంట్గా ఏమైనా సొల్యూషన్గా లేదు. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సమాధానం గురించి చెప్తూ, నేనిచ్చే సమాధానం ఎలాంటిదో ఆయన చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నిన్న లెసన్లో ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చారు ద్రాక్షావల్లి తీగలు కదా. ద్రాక్షావల్లి గురించి ఆ మాటలు చెప్పక ముందే మరి 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తూ వచ్చాడు. ఆ శాంతి ఎలాంటి శాంతి అంట? లోకం ఇచ్చే శాంతి కాదు కదా. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. ఆయన ఇచ్చే శాంతి ఎలాంటిది? యేసుక్రీస్తు వారికి పేరుంది, ఒక పేరు కదా. యెషయా గ్రంథం 9:6లో ఆయన సమాధానకర్త అని ఆయనకు పేరు కదా. సమాధానకర్త యోగు అధిపతి అని పేరు. కాబట్టి ఆయన తన శాంతిని మనకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు. తన శాంతి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తను శిలువ మీద అప్పగింపబడక ముందు రోజు మరి రాను వారు తను పట్టుకోవడానికి వచ్చారు కదా. పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరో కనుక్కోవడానికి కొంత కష్టమైంది. వాళ్ళు ఎవరా యేసు ప్రభు వారు అని వారు వెతుకుతూ దగ్గరకు వచ్చిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? నేనే ఆయనను అన్నాడు కదా. తనకు తెలుసు జరగబోయే సంగతులు, తను సిలువకు అప్పగిస్తారని, పొందబోయే శ్రమలన్నీ తన ఎరుగు. అయితే అయినప్పటికీ తను ఏం చేశారు? ఎంతో ప్రశాంతంగా నేనే ఆయన్ని అని ప్రజలందరికీ, అక్కడున్న వారికి తెలియజేసుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, సిలువలో ఆయన వ్రేలాడుతూ ఎంతో మరి మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఎంత శ్రమ కదా, ఆయన్ని కొడుతూ ఉన్నారు, గుద్దుతూ ఉన్నారు, ఆయన్ని ఎంతో అపహాస్యం చేస్తున్నారు, ఎన్నో మరి ఆయన్ని పొడిచేవారు. ఇవన్నీ పరిస్థితుల మధ్యలో కూడా ఆయన ఎటువంటి శాంతిని కలిగి ఉన్నాడు కదా. ఎంతో నెమ్మదిగా ఆయన పలికిన మాటలు మనం ఎరుగుదాం. ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అంటే అంత శ్రమలో కూడా, అంత కష్టంలో కూడా తను పలికిన మాట వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కదా. అటువంటి శాంతిని ఆయన మనకి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే లోకంలో మనకి ఉన్న శ్రమలు, కష్టాలు ఇవేమి ఆ శాంతిని మనల్ నుంచి దూరం చేయలేవు. ఆ శాంతిని మన నుంచి దూరం చేయలేవు. అయితే ఈ శాంతి ఎవరిలో ఉంటుంది? ఈ శాంతి ఎవరిలో ఉంటుంది? ఎవరైతే మీరు 2
రోజుల లెసన్లు విన్నారు కదా, మార్నింగ్ లెసన్లో కూడా ఎవరిలో ఈ సంతోషం ఉంటుంది అని ఉదయం కూడా విన్నారు. ఎవరిలో ఉంటుంది? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించి నీతిమంతులుగా చేయబడతారో వారిలో ఈ శాంతి సమాధానం ఉంటుంది. ఆ శాంతిని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అందుకే మనం చూసినట్లయితే ఆయనలోనే శాంతి. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. రోమా 5:1. ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవునితో ఆయనలో రక్షణ, విత్ గాడ్. మొదటగా మనము నిన్న చెప్పుకున్న ద్రాక్షావల్లి మనం మెయిన్ టీవీనే కదా. ఆయన కొరకు ఫలాలు ఫలించాలి. ఈ దినం సమాధానం. ఫలాలు ఫలించే వారంగా ఉంటాం. ఇప్పుడు ఆయనలో మనకి ఏంటంట? రక్షణ, విత్ గాడ్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షణ చదువుతూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఆయన ద్వారా మనకి ఏముందంట? సమాధానము. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సమాధానము అని రోమాపత్రిక 5:1 మనం చదువుతుంది. ఆఫ్ గాడ్ ఫ్రూట్ కదా, దైవ ఫలం. దేవుని ద్వారా మనం ఫలాలను ఫలించే వారంగా ఉండాలి. దేవుని ద్వారా, ఆయన ద్వారా రక్షణ కలిగి ఉంటాము. ఆ రక్షణ ద్వారా మనలో ఏం కలుగుతుంది? మనం దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాము. అంత మాత్రమే కాదు, మనం ఏం చేయాలి? ఈ ఫలాన్ని ఫలించే వారంగా ఉండాలి. ఆత్మ ఫలము మనం గలతీ 5:22 చదువుతూ వచ్చాం కదా ఉదయం కూడా. ఏం ఫలించాలి? ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాల్లో ప్రేమ, సంతోషం అయిపోయింది. అయితే ఈ దినం సమాధానము, ఇది కూడా మన హృదయాల్లో మనం కలిగి ఉండాలి. ఎలాంటి సమాధానం అంటే ఆయన అనుగ్రహించే నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నారు. కాబట్టి యేసుప్రభు వారు ఇచ్చే శాంతి మన హృదయాల్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ శాంతిని మనం కలిగి ఉంటామో అప్పుడు ఎన్ని శ్రమలైనా, ఏ కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా ఈ సమాధానం మనలో నుంచి తీసివేయదు. మనం ఒక రాజుగారంట సమాధానాన్ని ప్రతిబింబించే ఒక చిత్రాన్ని గీయమని 3 పెయింటర్స్ని పిలిపించాడంట. ఫేమస్ చిత్రకారులు పిలిస్తే ఒక వ్యక్తి ఎలా గీశాడు అంటే ఆ చిత్రాన్ని ఒక అడవిలో, దట్టమైన అడవి మధ్యలో ఒక ఇల్లు ఉందంట. అది చూపించి ఇదే సమాధానాన్ని ప్రతిబింబించే, శాంతిని చూపించే పిక్చర్ అని చూపించాడట. ఇంకొక అతనే ఏం గీశాడు అని అంటే తల్లి ఒడిలో గాఢంగా నిద్రపోతున్న ఒక బిడ్డని, ప్రశాంతంగా నిద్రపోతున్న బిడ్డని చూపించి ఇదే ప్రశాంతత, ఇదే శాంతి అని చూపిస్తూ వచ్చాడంట. అయితే 3వ వ్యక్తి ఏం గీశాడు అంటే ఒక సముద్రం పక్కన పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు మీద ఒక పక్షి ఉందంట. ఆ పక్షి తన గూటి మీద సముద్రం మీద నుంచి బలమైన గాలులు వీస్తూ ఉన్నప్పటికీ ఆ పక్షి ఆ గూటి మీద అంత నిశ్చలంగా కదలకుండా ప్రశాంతంగా అలాగే కూర్చొని ఉందంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది సమాధానాన్ని ప్రతిబింబించే నిజమైన చిత్రమో మీరు చెప్పాలి? 3 కదా. అన్నీ బాగున్నప్పుడు మనలో సమాధానం ఉంటుంది కదా. అన్నీ కోల్పోయినప్పుడు, ఏది లేనప్పుడు, లేకపోతే కష్టాలు, బాధల్లో మనం కలిగి ఉంటామే సమాధానం, అదే నిజమైన సమాధానం. ఆ సమాధానాన్ని మనకి ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే మనం చూసినట్లయితే ఆ సమాధానం మనం కలిగి ఉండాలని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చిన మాట ఏంటి? యెషయా గ్రంథం, ఎవరి మనసు ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఎలా కాపాడుతాడంట? పూర్ణ శాంతి కలిగిన వారిగా కాపాడుతాడంట. ఏదో అరకొర శాంతి కాదు, పూర్ణ శాంతి కలిగిన వారిగా
కాపాడతాడంట. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికి పూర్ణమైన శాంతి కదా. అయితే నిజంగా ఈ దినాలు చాలామంది క్రైస్తవుల్లో అటువంటి పరిపూర్ణమైన శాంతి లేదు కదా. పైకి క్రైస్తవులుగా కనపడతా ఉంటాం కానీ ఆ నిజమైన శాంతిని అనుభవించేవారు తక్కువైపోయారు. ఎందుకని మనం చూస్తూ వచ్చాం. అందుకే మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఉదయకాలం కూడా చదువుతూ వచ్చాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనులో నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటే గాని మీరును ఫలింపరు. 5వ వచనము 6వ వచనంలో కూడా ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. కాబట్టి ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు ఎలా ఉంటారంట? బహుగా ఫలించేవారుగా ఉంటారు. వారిలో ఈ సమాధానం అనేది ఉంటుంది కదా. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో, మనం చూసినట్లయితే ఒక చెట్టు, ఏ చెట్టు అయితే బాగా వేర్లు నేలలోకి పాతుకొని పోయి ఉంటాయో ఆ చెట్టు ఏం చేస్తుంది? ఎలా ఉంటుంది? తుఫాను వచ్చి ఎంత బలమైన గాలి వీచినా ఆ చెట్టు పడిపోదు. ఏ చెట్టు అయితే పైన వేర్లు ఉన్నాయనుకోండి, గట్టి గాలి వీస్తే ఆ చెట్టు పడిపోదు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఆ విధంగా మరి వేరు పారి ఉండాలి. ఎవరైతే నా యందు నిలిచి ఉండునో అని చెప్తూ వచ్చారు కదా, ఆయనలో ఎవరైతే నిలిచి ఉంటారో వారిలో వారు స్థిరంగా ఉంటారు. వారిలో ఈ సమాధానం అనేది కాదు. అందుకే ఎవరి మనసు నా మీద ఆనుకొని ఉంటుందో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అని సెలవిస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో మనం ఇటువంటి పూర్ణ శాంతిని కలిగి ఉండాలి అని అంటే ఆయనలో స్థిరంగా ఉండాలి. మనం ఆయనలో వేరుపారి ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి కదా. చాలా సందర్భాల్లో మనం బాగా ఆత్మీయంగా ఉన్నామనుకుంటాం. దేవుని కొరకు నేను ఒక ఆత్మీయంగా మంచి విశ్వాసనే అని అనుకుంటూ ఉంటాం. అయితే చిన్న ఎవరో ఒకరు మనల్ని నొప్పించారనుకోండి, ఏదైనా మాట నొప్పించే మాట అనగానే వెంటనే మనలో ఉన్న శాంతి ఏమైపోతుంది? ఆ కిటికీల్లో నుంచి వెళ్ళిపోతుంది కదా. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఏదైనా అనగానే చిన్న మాట నొప్పించగానే తట్టుకోలేము కదా. అంత మాత్రమే కాదు, ఒక్కోసారి మన గురించి ఏదన్నా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మన గురించో మన కుటుంబం గురించో ఏదన్నా మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళ మీదకి యుద్ధానికి కాలు దూవుతాం కదా. ఎప్పుడు వారి మీద మన పిడికిలు బిగిస్తాం. ఎలా? ఊరుకొని సంగతి ఏంటో నేను తేల్చుకోవాలి, వాళ్ళ సంగతి ఏంటో, నా గురించి ఇట్లా మాట్లాడతారా నేను అని మనం ఏం చేస్తాం? ఈ పిడికిని బిగించే వారంగా ఉంటాం. అయితే ఆ విధంగా ఉండకూడదు. కానీ ఎవరైతే ఆయన సమాధానాన్ని కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు? వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ మనసును నెమ్మదిపరుచుకుంటారు. ఆ సమయంలో ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అంతకంటే ఉత్తమమైంది ఇంకోటి లేదు కదా. అదే మనం మాట్లాడుతూ ఒక మాటకి ఇంకో మాట వాళ్ళు మాట్లాడారు, మనం అన్నాము, ఏమైపోతుంది? అక్కడ వివాదం పెరిగిపోతాము. అలా కాకుండా మన మనసులు దేవుని మీద నిలిపి మనము దేవుని వైపు చూచి ఆ విధంగా మనం ఎప్పుడైతే అటువంటి సమాధానాన్ని కలిగి ఉంటామో మనం ఏం చేయబడతాం? ఎన్ని మాటలు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోం కదా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే కాదు సంగతి ఏంటో తేల్చుకుందాము అనుకుంటే అక్కడ కదా గొడవలు అయిపోతాయి. అయితే మన జీవితాల్లో మరి ఎప్పుడైతే ఈ విధంగా సమాధానాన్ని కలిగి ఉండడానికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి. సమాధానాన్ని మనలో నుంచి దొంగిలించడానికి, సమాధానాన్ని తీసివేయడానికి సైతాను ఆ విధంగా అనేక రకాలుగా ప్రయత్నాలు కలిగిస్తూ ఉంటుంది కదా. ఏ రకంగా మనలో నుంచి ఈ సమాధానాన్ని తీసివేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు కదా. అయితే మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి కదా. ప్రతినిత్యం ఆ వాక్యాన్ని ధ్యానిస్తే
ఆ వాక్యంలో ఉన్న సారాన్ని మనం గ్రహించి ఆయన కొరకు మనం ఫలించే వారంగా ఉండాలి. చాలాసార్లు ఆ వాక్యాన్ని చదవడానికి మనం ఇష్టపడం కదా. ఆయన మన గురించి ఏం రాసి ఉంచాడో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఏ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో, ప్రభువుకు తగినట్లు ఏ విధంగా మనం జీవించాలో అని ఆయన కోరుకుంటున్నాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ బైబిల్ చదవాలి. ఈ బైబిల్ని చదివినప్పుడు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం తప్పిపోతున్న సందర్భంలో మనలో కోపం లేకపోతే ద్వేషం ఇటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని ఆదరిస్తూ ఉంటాడు కదా. మనం చదువుతూ వచ్చాం కదా, ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? సరి చేస్తూ కొన్ని సందర్భాల్లో మనం తప్పిపోయిన సమయంలో, అందుకే మనం అప్పుడు మన ఫలాలు ఏమైపోతూ ఉంటాయి? నిజమైన క్రైస్తవుల్లో సైతం ఆ ఫలాలు ఎండిపోయినవిగా కనపడతాయి కదా. ఫలాలు అక్కడక్కడ నొక్కులు పడిపోయి 2 రోజులు మనం ఫ్రూట్స్ తెచ్చుకొని బయట అక్కడ పెట్టేసాము, తినకుండా అలాగే ఉంటే 2-3 రోజులకి ఏమైపోతాయి? ఎండాకాలంలో మరీ ముఖ్యంగా కదా, అవి డ్రై అయిపోయినట్లు అయిపోయి పాడైపోతాయి కదా. అవి అంతా చూడడానికి మొదటి రోజు తెచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయా? ఉండవు. అలాగే మన జీవితాలు కూడా ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదవమో, వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండి వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా, ఆయన ఆజ్ఞలను కట్టడలు గైకొనే వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ఆత్మఫలాలు ఫలించే వారంగా. ఒకవేళ ఆ విధంగా మనం వాక్యం చదవడానికి ఇష్టపడలేదనుకోండి, లేకపోతే ఆ వాక్యాన్ని అనుసరించడానికి మనం ఇష్టపడలేదనుకోండి, మన ఫలాలు ఎలా ఉంటాయి? ఎండిపోయిన ద్రాక్ష పండ్లాగే ఉంటాయి. అయితే ఎప్పుడైతే మన వాక్యమైన ఉన్న దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి కదా. ప్రతిదినం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యం ద్వారా మనల్ని సరి చేసుకుని ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఎక్కడెక్కడ సమాధానాన్ని కోల్పోయే సందర్భాలు మనలో ఉన్నాయో వాటన్నిటి విషయాల్లో మనం ఒప్పుకొని దేవుని క్షమించమని అడిగితే ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. మరలా తిరిగి మనం ఆయన కొరకు ఫలాలు ఫలించే వారంగా, సమాధానం అనే ఫలాన్ని మనం సమృద్ధిగా బహుగా ఫలించే వారంగా ఉంటాం కదా. ఆ విధంగా అందుకే కీర్తన గ్రంథం 119, 165వ అధ్యాయంలో ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ, ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదంట. ఎవరికంట నెమ్మది? ఎవరికి సమాధానం? ఆయన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎంతో నెమ్మది కలిగి ఉంటారు. వారు తూలి తొట్టిల్లరంట, వారు పడిపోరు, వారు ఎంతో నెమ్మదిగా ఉంటారంట. కాబట్టి మన జీవితాల్లో మనం వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి కదా. అనేక సందర్భాల్లో మనం నిజంగానే ఆత్మీయంగా ఉన్నామని అనుకుంటూ ఉంటాము. కొన్ని విషయాల్లో మనం ఇతరులతో అభ్యంతర పడుతూ ఉంటాం కదా. కొన్ని మనం జీవితాల్లో ఏదైనా మాటలు మన ఇతరులు నొప్పించిన సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము? ఆ సమాధానాన్ని కోల్పోతూ ఉంటాము. అయితే అటువంటి సందర్భాల్లో మన మనసులు దేవునిపై నిలిపి ఆయన కొరకు సమాధానం అనే ఫలాన్ని ఫలించే వారంగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది ఏమని? మృదువైన మాట క్రోధమును చల్లార్చు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి కదా. మృదువైన ఎంత కోపం ఉన్నా మనం మృదువుగా మాట్లాడామనుకోండి, ఆ కోపం అంతా ఏమైపోద్ది? చల్లారి. ఎప్పుడైతే మనం మాటకు మాట ఎదురు మాట్లాడామనుకోండి, ఆ కోపం ఇంకా ఏమవుతుంది? మీరిపోతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనము ఆ విధంగా మృదువుగా మాట్లాడే వారంగా ఉండాలి. అనేక సందర్భాల్లో అలా పోరాడకుండా ఉండకుండా మన మనసులు దేవుని మీద నిలిపి ఊరకుంటుంటే చాలా మేలు కదా. దానికోసం కొంచెం బలం అవసరం కదా. పోరాడడానికి బలమేం అవసరం లేదు. ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అనుకోండి, తిరిగి మనం మాటకు మాట కౌంటర్ ఇచ్చామనుకోండి, దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. దేనికి కష్టము, ఏది కష్టము అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనం ఎదుటి వాళ్ళని ఆ మాటలు అన్నా కానీ మనం మాట్లాడకుండా ఉండిపోతామే, దానికి చాలా ఎక్కువ బలం అవసరం, సమయం అవసరం కదా.
కాబట్టి అటువంటి శాంతి, అటువంటి సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే మొదటి దశలోని పత్రికలో అక్కడ రాయబడుతూ వచ్చింది 5వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనాల్లో ప్రియ సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండి కదా. మనకు పైవారు అయిన వారు అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ, లేకపోతే దైవ సేవకులు కానీ, పెద్దవాళ్ళు కానీ మనతో ఏదైనా బుద్ధి చెప్పే మాటలు చెప్తా ఉంటారు, యవనస్తులైన పిల్లలు కదా. మరి ముఖ్యంగా మీకు ఆ మాటలు ఎలా అనిపిస్తాయి? వాటిని తోసేస్తూ ఉంటాం. అమ్మ ఎప్పుడు ఇంతే చెబుతుందిలే, నాన్న ఎప్పుడు ఇంతే మాట్లాడదు, ఎప్పుడు బైబిల్ చదువుకోమంటారు, ఎప్పుడు ప్రార్థన చేసుకోమంటారు, ఇవన్నీ రోజు వినేయే కదా కదా. ఆ మాటలు మనం ఏం చేస్తూ ఉంటామో ఎడచెవిని పెడతాం. అయితే వాటిని ఏం చేయాలంటే మీ పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలంట. వారిని గౌరవించి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలంట. ఎప్పుడైతే మనం ఘనంగా ఎంచుతామో అప్పుడు ఆ మాటలు మనం రిసీవ్ చేసుకోగలుగుతాం కదా. పెద్దవాళ్ళు మనతో మాట్లాడినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు, ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఆ విషయాలు మనకి వాక్యం ద్వారా బోధించబడినప్పుడు మనం ఏం చేయాలి? వాటికి రెస్పాండ్ అవ్వాలి. దేవుడు నా నిమిత్తమే మాట్లాడుతున్నాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏమవుతుంది? మనం సమాధానంగా ఉండడానికి దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, మనకంటే పైన వారిని ఒకరినొకడు ఘనంగా ఎంచుకోవాలంట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము కింద చదివామా? ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. చాలా వరకు మనలో సమాధానాన్ని కోల్పోవడానికి ఏంటి అంటే మనం ఇతరులని యోగ్యులంగా ఎంచాం కదా. నేనే చాలా కొన్ని సందర్భాలు నేనే గొప్ప అనుకుంటాం, నేనే భక్తిపరుని అనుకుంటాం, నా అంతా సిన్సియర్ లేరు అనుకుంటాం, నా అంతా మంచివాళ్ళు లేరని మనల్ని మనమే ఏం చేసుకుంటాం కదా. మనల్ని మనమే హెచ్చించుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో సమాధానాన్ని మనం కోల్పోతాం. అయితే ఒకరినొకడు ఎలా ఉండాలంట? ఒకరినొకడు యోగ్యుడిగా ఎంచుకోవాలంట. నాకంటే తన ఇంకా ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ క్యారెక్టర్ లేకపోతే మంచి లక్షణాలు మనం ఏం చేయాలి? వాటిని చూడగలగాలి కదా. ఆ అక్కలో లేకపోతే ఆ సహోదరుల్లో ఈ లక్షణ మనం అవి చూసినప్పుడు ఏమైపోవాలి? వాటిని నేను కూడా కలిగి ఉండాలి, ఆ లక్షణాలు నాలో లేవే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏం చేయగలుగుతాము? మనం మార్పు చెందడానికి అవకాశం కలుగుతాం. కాబట్టి మన జీవితంలో మనం ఒకరినొకరు యోగ్యులంగా ఎంచుకోవాలి. అంత మాత్రమే కాదు, తిమోతి పత్రిక, మొదటి తిమోతి 4:12లో అక్కడ మాదిరికరమైన జీవితాన్ని గురించి యవనస్తులకు ప్రత్యేకంగా రాయబడుతూ వచ్చింది. ఏమని? నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపక నీకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఎవరైతే ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటామో, ఇతరులకు మాదిరికరమైన ప్రవర్తన కలిగి ఉంటామో అప్పుడు దేవుని సమాధానం మనలో నిండుగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి, ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని కలిగి ఉంటామో దేవుని సమాధానం మనలో ఏలుతా ఉంటుంది. అందుకే క్రీస్తు అనుగ్రహించు కొలసీ పత్రికలో రాయబడింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయముల్ని ఏలుచుండనీయుడి అని. కాబట్టి మన హృదయాల్లో ఆయన సమాధానాన్ని ఏలేటట్లు చేయాలి కదా. ఆ సమాధానాన్ని కోల్పోయే సందర్భాలు వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? వాటిని ఎలో చేయకుండా, మన జీవితాల్లో వాటిని ఎంటర్ కానియకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనం కదా అటువంటి సమాధానాన్ని కోల్పోతాం. కొన్ని సందర్భాల్లో మరి ముఖ్యంగా
టీనేజ్లో మీరు చాలామంది కొన్ని పేరు ప్రఖ్యాతుల కొరకు కదా, మనం ఉన్న క్లాస్లోనో లేకపోతే మన కాలేజీలోనో నాకు ఒక పేరు రావాలి, నన్ను కనపరుచుకోవాలి అని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. మరి కొంతమంది ఆడపిల్లలు అయితే ఏ కాలేజ్ క్వీన్ అనిపించుకోవాలని కదా, ఎంతో దానికోసం తాపత్రయపడతా ఉంటారు కదా. ఏం చేస్తుంటారు దానికోసం? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటాం? అమ్మాయికి ఏమో మంచి డ్రెస్ ఉంది, నాకు లేదు. అమ్మాయికి చూడు చాలా గోల్డ్ జ్యువెలరీ ఉంది, నాకు లేదు కదా అని చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళలో చూసి మన దగ్గర లేదే అని ఏం చేస్తుంటాం? మళ్ళీ కుంగిపోతా మనలో ఉన్న సమాధానం అంతా పోగొట్టుకుంటాం కదా. మళ్ళీ అప్పుడు మనమే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. చాలా సందర్భాల్లో మన దగ్గర అందుకే కలిగి ఉన్న వాటితో మనం ఏం ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి కదా. మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటితో తృప్తి కలిగి ఉండాలి. అలా ఉండకుండా నేను చక్కగా అందంగా కనపడాలి, దీనికోసం నేను ఒక కాలేజ్ క్వీన్గా అవ్వాలి అని తాపత్రయపడతాం కదా. ఆ విషయాల్లో మన పిడికిని బిగించాలి. ఆ విధంగా నేను ఉండకూడదు కదా. పేరు ప్రఖ్యాతుల కోసమో లేకపోతే ఏదో గొప్పగా అనిపించుకోవడం కోసమో అందరిలో నేనే అందంగా కనపడాలి అని అటువంటి తాపత్రయం మనలో ఉండకూడదు కదా. ఇక కొంతమందిలో ఏముంటుంది? నేను క్లాస్లో ఫస్ట్ ఉండాలి, వాస్తవమే, చదువులో ముందుండాలి. కొంతమంది అబ్బాయిలు బిరుదులు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఆటల్లో బిరుదులు వస్తూ ఉంటాయి కదా. ఎవరు ఆటల్లో బాగా ఆడేవారిని కొన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కదా, క్రికెట్లో వస్తూ ఉంటాయి కదా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సెలెక్ట్ చేస్తారు, ఇంకా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే మనం కూడా కాలేజీలో లేకపోతే మనం ఉన్న ప్లేస్లో నేను ఒక పేరు సంపాదించాలి, వాటి కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? తాపత్రయపడతా ఉంటాం. ఆటల్లో నేను ఏదో ఒక ఆటలో రాణించాలి, వాస్తవమే ఉండాలి, దేవుని బిడ్డలంగా వాటిలో కూడా ఉండాలి. కానీ దాని కొరకు విపరీతమైన ఆశ, దాని కొరకు ఎక్కువ మనం టెన్షన్ పడే అవసరం లేదు కదా. ఆ విషయంలో మనం ఏం చేయాలి? పిడికిని బిగించాలి. నేను ఆ విధంగా ఉండకూడదు. నేను మామూలుగా దేవుని సమాధానాన్ని మన నుంచి దూరం చేసే విషయాలు ఇవన్నీ. మనం ఇటువంటి విషయాల్లో తాపత్రయపడతాం. అవసరమైన వాటి మీద మనకి తాపత్రయం ఉండదు కదా. అనవసరమైన వాటివి, అక్కర్లేని విషయాల మీద, వాటి మీద మన మనసు నిలిపి మనలో ఉన్న సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, నేను నాయకుడిగా ఉండాలి, లీడర్గా ఉండాలి, నా కింద నేనేం చెప్తే ఆ మాట వినాలి, నేను చెప్పిందే వేదం కదా. చాలా సందర్భాల్లో కొంతమంది అలాగే అనుకుంటారు, నేనే బాస్ కదా, నేనే సుపీరియర్, నా మాట అందరూ వినాలి కదా అని మన కింద అంటే మనల్ని ఇతరులని మన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో, మన బిహేవియర్ ఉంటుందో, అప్పుడు మనం ఏం చేస్తాం? సమాధానాన్ని పోగొట్టుకుంటాం. మన గురించి ఇతరులు కదా బ్యాడ్గా అనుకునే సందర్భాలు కూడా లేకపోతే. కాబట్టి మన జీవితాల్లో వీటి విషయాల్లో నేను ఆ విధంగా ఉండకూడదు. నేను దేవుని విషయాల్లో, అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవన్నాను. ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి కదా. మనం దేని గురించి చింతపడకూడదు. మన జీవితాల్లో లేని వాటి గురించి, అది కావాలి, ఇది కావాలి, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, లేకపోతే వీటన్నిటి మీద మనం తాపత్రయపడకూడదు. కానీ ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఎప్పుడైతే దేవుని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభువా ఇది నా జీవితంలో నీకు అనుకూలమైతే ఇది నాకు ఇవ్వు, అది నాకు క్షేమాన్ని కలిగించేదైతే ఇవ్వు కదా. చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా అడగం, నాకు ఇది కావాల్సిందే అని ప్రార్థన చేస్తాం. అలా కాకుండా మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. ఎలా అంటే, ప్రభా నాకు క్షేమాన్ని, నాకు మేలుని కలిగించేది కదా. ఇప్పుడు మరి ముఖ్యంగా కొంతమంది ఇంటర్ అయిపోయి డిగ్రీలో లేకపోతే
వేరే వేరే కాలేజీలో సీట్ కొరకు కదా, ఇంజనీరింగ్ లేకపోతే ఆయా కోర్సుల్లో సీట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలంటే ఏ కోర్సో ఏంటి సతమతమవుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను నా చిత్తాన్ని నీ చిత్తం ఏంటో నా పట్ల నువ్వు తెలియజేయి. నేను ఏది తీసుకుంటే క్షేమమో, ఏది నాకు అవసరమో దాన్నే నువ్వు నాకు దయచేయి అని అడగాలి. కాదు ప్రభువా, నాకు ఎంపీసీనే చదవాలని ఉంది, నాకు ఎంపీసీలోనే సీట్ కావాలి, నాకు ఫలానా కాలేజీలో చదవాలని ఉంది, ఆ కాలేజీలోనే సీట్ అనుగ్రహించు అని మనం ఆ విధంగా కాకుండా నేను ఎక్కడుంటే మేలో, నేను ఎక్కడుంటే క్షేమము, నేను ఎక్కడుంటే నీ చిత్తము దాన్ని నాకు అనుగ్రహించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు, అందుకే ఇక్కడ మనం చదువుతూ వచ్చాము ఏమని, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంట. ఎప్పుడు ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే సమస్త జ్ఞానమునకు, మన జ్ఞానానికి అందదు. మనం అనుకునేదేమో కొంతవరకే, మన మన ఆలోచన కొంత మేరకే ఉంటుంది. అయితే దేవుని ఆలోచన ఇంకా అంతకంటే మిన్న అయింది కదా. కాబట్టి ఎప్పుడైతే ఆయనకు మనం అప్పగించుకుంటామో, ఆయన చిత్తానికి లోబడతామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. కాబట్టి ఆయన మన హృదయాలకి మన తలంపులకి ఏం చేస్తూ ఉంటాడు, కావలి ఉంటాడంట. అంటే వేరే వేరే తలంపులు రాకుండా, వేరే వేరే ఆలోచనలు, నా దగ్గర అది లేదే ఇది లేదే, కొన్ని సందర్భాల్లో కృంగిపోకుండా, వీటన్నిటి విషయాల్లో అటువంటి ఆలోచనలు లేకుండా మనల్ని ఏం చేస్తుంటాడు, సమాధానంతో నింపుతాడు. అందుకే మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడి ఈ విధంగా దేని విషయంలో చింతపడకుండా ఆయనకి మనం సరెండర్ అవుతామో, అప్పుడు ఏం చేస్తాడంట, మనం సమాధానం అనే ఈ ఫలాన్ని చక్కగా ఫలించే వారంగా ఉంటాం కదా. ఈ పీస్ అనే సమాధానము ఎప్పుడైతే, అందుకే క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాల్లో ఎల్లప్పుడూ ఏలుచున్నది కదా. ఇంకో సందర్భం అంటే ఎప్పుడు మనం సమాధానం కలిగి ఉంటాము అంటే చదువుతూ వచ్చాము ఏంటి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన వాక్యాన్ని ప్రతిదినం చదవాలి. వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ మరి ఆత్మఫలాలు ఫలించే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఈ సమాధానం మనలో నిత్యం ఉంటుంది కదా. ఆ సమాధానం ఆయనతో సహవాసం చేసిన ఎల్ల మీరు సమాధానం కదా. ఆయనతో ఎప్పుడు సహవాసం చేసే వారంగా, ఆయన వాక్యం మనల్ని నడిపించేదిగా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుల కిందకి, ఆయన అధికారానికి మనం ఒప్పుకొని ఎప్పుడైతే నడుస్తామో ఆ సమాధానం మనలో దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. కంటక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు. యోహాను సువార్త 15. చెప్పండి నాన్న. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను ఆయన నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.
లెసన్ అర్థమైందా? దేని గురించి విన్నారు? బేసికల్గా మనకు కావాల్సింది సమాధానమే కదా. రేపు 10th రిజల్ట్స్ వస్తున్నాయంటే ఇప్పుడే టెన్షన్ కదా. ఎన్ని వస్తాయో ఏంటో, అనుకున్నవి వస్తాయా రావా, ఇంట్లో ఏమంటారో ఏంటిది. మన జీవితంలో ఎప్పుడు అలజడి ఉంటుంది. కొన్ని మంచి విషయాల్లో అలజడి, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరగనప్పుడు కూడా అలజడి. అందుకే ప్రభు దేంతో పోలుస్తూ వచ్చాడు? ద్రాక్షవల్లి, ఆ ఫలముకున్న తీగ. ఈ తీగ కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో సమాధానం తగ్గిపోతుంది. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు ఆయనతోనే ఉన్నారు. కలిసి భోంచేశారు, కలిసి యేసు ప్రభుతో ఉన్నారు. వారికి ఎక్కడి లేని సంతోషం, సమాధానం. ప్రభు అన్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చిందన్న. చెప్పిన వెంటనే వారికి ఏమొచ్చింది? సమాధానం కోల్పోయారు. యోహాను సువార్త 14వ ప్రభు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు సమాధానం వెళ్ళిపోయింది మీలోంచి? సమాధానం ఎందుకని? సడన్గా అప్పుడే ఇంతసేపు బాగున్నారు కదా. నేను ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్తో మీకున్న సమాధానం. మన జీవితంలో కూడా సమాధానాన్ని పోవడానికి ఏవో కార్యాలు జరగాల్సిన పని లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు, చిన్న సంఘటన. నువ్వు చదువుకున్న కాలేజీలో, నువ్వు ఉన్న ఇంటిలో, నీ స్నేహితుల దగ్గర జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ సమాధానం నుంచి నిన్ను దూరం చేస్తా. దినాన ప్రభు అంటున్నాడు, ఈ సమాధానం నీకు కావాలంటే నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాలో, నేను మీలో ఉంటే ఈ సమాధానం ఎప్పటికీ దూరం అవ్వదు. లోకం ఇచ్చే సమాధానం కాదు ఇది. లోకం ఏం సమాధానం ఇస్తుంది? నీకు దుఃఖంగా ఉందా? కాసేపు రా సినిమాకి వెళ్దాం, కాసేపు రా ఫ్రెండ్స్తో కలుద్దాం. అరే ఎందుకురా ఇంట్లో ఏడుస్తూ అట్లా కూర్చుంటావు, రా పార్టీ చేసుకుందాం. ఇది లోకం ఇచ్చే సమాధానం. కానీ ప్రభు సమాధానం ఇస్తే అది ఎన్నటెన్నటికీ సమాధానం, ఎప్పటికీ సంతోషం. ఆ సమాధానం. రెండు తలలు ఉంచుతాను. ప్రభు నా జీవితంలో కూడా జరిగిన సంఘటనలు, నా స్నేహితుల విషయంలో, నా బంధువుల విషయంలో, నేను చదువుకుంటున్నటువంటి నా స్కూల్లో చిన్న విషయాలకే సమాధానం కోల్పోయి ఏడ్చిన సందర్భాలు. కారణం నాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రభువా. నేను మీలో లేనని ఒప్పుకొచ్చున్నాను. మీరు నాకు దూరంగా ఉన్నారు, నేను మీకు దూరం అయిపోయాను. అందుకే సమాధానం నాకు దూరం అయిపోయింది. క్షమించు ప్రభువా. శిష్యులను బలపరిచారు, మీ హృదయాలను కలవరపడనీయొద్దు. ప్రభువా నన్ను కూడా మరొక్కసారి బలపరచు ప్రభువా. ఇంతకాలం నీకు, నీ వాక్యానికి నేను దూరంగా ఉంటూ వచ్చా, ప్రార్థనకు దూరంగా ఉంటూ వచ్చా. నీ వాక్యములోనే సమాధానం ఉందని, మీరే సమాధానానికి కర్త అని నేను ఎరిగి కూడా దూరంగా ఉన్నాను ప్రభువా. క్షమించయ్యా. నా దుఃఖానికి కారణం మీకు దూరంగా ఉండడమే. ప్రభువా నన్ను క్షమించు. చిన్న ప్రార్థన చేసుకో. నీకు సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మరలా నిన్ను సరైనటువంటి మార్గంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, యేసు ప్రభువా ఇంతకాలం సమాధానం లేకపోవడానికి కారణం నీకు నేను దూరంగా ఉంటూ వచ్చానయ్యా. యేసయ్యా నా హృదయంలోనికి రా. పాపినయ్యా, నాకు సమాధానం ఇవ్వడం కొరకు ఘోరమైన శిలువలో నువ్వు వేలాడుతూ వచ్చావయ్యా. నా కొరకు వేదన అనుభవిస్తూ వచ్చావు. కారణం నా జీవితంలో దుఃఖం ఉండకూడదని, వేదన ఉండకూడదని. క్షమించు నాయనా. ఆ రక్తంతో నన్ను కడుగు. చిన్న ప్రార్థన చెయ్యి, నీ హృదయంలో చిన్న ప్రార్థన చెయ్యి.
యేసు ప్రభువా, పాపి నన్ను ఒప్పుకుంటే చాలు. ఆయన హృదయం అనే తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాడు. ఆయన తడుతున్నాడు, నా కుమారుడా తలుపుది. నా సంతోషాన్ని, నా సమాధానాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. ఒకవేళ నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నువ్వు ఉన్న స్థలంలోనే ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నీ సమాధానం నాకు కావాలయ్యా. నీ హృదయంలో ప్రార్థన చేయి. ప్రభు నమ్మదగిన దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, నీ దాసురాలను శిలువ చాటును మరుగు చేసుకొని మీరు అందించిన లేఖనాలను బట్టి నీ నామని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. సమాధానమునకు కర్త, ఈ భూలోకంలో సమాధానం మీ దగ్గరే ప్రభువా. అశాంతితో ఉన్న మమ్మను సమాధానం ఇవ్వడం కొరకు పరలోకాన్ని వదిలి భూలోకానికి దిగి వచ్చావు. ఇది లోకం ఇచ్చే శాంతి కాదు, నేనిచ్చే శాంతి. దయగలిగిన తండ్రి, ఈ శాంతి, ఈ సమాధానాల కొరకే మేము బిడ్డలమందరం కూడా నీ సన్నిధిలో ఉన్నాం. మరొకసారి ఆ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని కోరుతుంటున్నాం. బిడ్డల హృదయాల్లో కూడా అనేక సందర్భాల్లో శాంతి, సమాధానాన్ని వారు కోల్పోయారు. కనికరించు ప్రభువా, బిడ్డలను బలపరచండి. ఈ సమాధానం మీలో ఉంటేనే, మీతో ఉంటేనే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృపను మెండుగా దాయిచ్చేయమని కోరుతుంటున్నాం. దీవించి ఆశీర్వదించి ముందున్న సమయం వర్క్ బుక్ లో కూడా బిడ్డలకు తోడైండి నడిపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.